హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. ప్రేమాభిషేకం 1981లో వచ్చిన ప్రేమ కథా చిత్రం. ప్రేమకు నిజమైన అర్థం చెప్పే సినిమా ఇది. 80-90లలో ప్రేమ యొక్క విలువలు చెప్పే కథ. ప్రేమంటే మనం ప్రేమించే వాళ్ళు లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండాలని, ప్రేమ కోసం స్వార్థంగా మనం చచ్చినా సరే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునే తీరాలనే ఈ జనరేషన్ ప్రేమలకు భిన్నంగా, తను చనిపోతానని తెలిసిన మరుక్షణం నుంచి హీరోయిన్ని అవాయిడ్ చేయడం కోసం తను తీసుకున్న నిర్ణయాలు ఏంటి అనేది కథ. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. దాసరి నారాయణరావు గారు డైరెక్ట్ చేసి నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమాలో డైలాగ్స్ అన్నీ కూడా అంత బాగుంటాయి. హీరో రాజేష్గా అక్కినేని నాగేశ్వరరావు గారు, హీరోయిన్ దేవిగా శ్రీదేవి గారు, అండ్ సెకండ్ హీరోయిన్ వేశ్య పాత్రలో జయంతి క్యారెక్టర్లో జయసుధ గారు నటించారు. హీరో ఫ్రెండ్గా ప్రసాద్ క్యారెక్టర్లో మురళీమోహన్ గారు, హీరోయిన్ అన్నగా డాక్టర్ చక్రవర్తి క్యారెక్టర్లో మోహన్ బాబు గారు నటించారు. ఈ మూవీలో అందరి నటన అమోఘమనే చెప్పాలి. సినిమా స్టార్ట్ అవుతుంది. కారులో శ్రీదేవి గారు ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉంటారు. వెనకాల కారులో హీరో గారు ఆమెని ఫాలో అవుతూ ఉంటారు. ఇంతలో ఎయిర్పోర్ట్ దగ్గర హీరోయిన్తో మాట్లాడాలని ట్రై చేస్తే హీరోయిన్ పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఇంతలో హీరో ఫ్రెండ్స్ చూసి, ఏంటి విమానం వెనక వెళ్తున్నావు అంటారు. విమానమా? నేను దేవిని ఫాలో అవుతున్నాను అంటాడు. హీరో ఫ్రెండ్స్, ఆ దేవి విమానంలో ఎయిర్ హోస్టెస్ జాబ్ చేస్తుంది అంటారు. అక్కడే హీరో ఫ్రెండ్ ప్రసాద్, అంటే డాక్టర్ అనమాట ఆయన, ప్రసాద్తో దేవి మాట్లాడడం చూసి హీరో ప్రసాద్ దగ్గర హీరోయిన్ గురించిన విషయాలని తెలుసుకుంటాడు. అలా హీరోయిన్ని వెంటపడి ప్రేమిస్తాడు. కానీ హీరోయిన్ మాత్రం మనసులో ప్రేమ ఉన్నా బయటికి చెప్పదు. సో తన ప్రేమని తెలుసుకోవడానికి హీరో ఒక నాటకం ఆడతాడు. జయంతి అంటే ఒక వేశ్యతో ఆడి పాడి డ్యాన్స్ చేస్తే పొసెసివ్నెస్తో తన ప్రేమని చెప్తుందని అనుకొని ఒక పార్టీ అరేంజ్ చేస్తాడు హీరో. ఆ పార్టీకి శ్రీదేవి కూడా వస్తుంది. సో వీళ్ళ క్లోజ్నెస్ చూసి పార్టీ సగంలోనే వెళ్ళిపోతుంది హీరోయిన్. ఆ తర్వాత కొన్ని రోజులకి ఒక ఎగ్జిబిషన్లో హీరో కాలుకి గాయం అవ్వటం, కాలు విరగటం, అలా నాటకం ఆడతాడు హీరో. అలా హీరోని చూడడానికి వచ్చిన హీరోయిన్ హాస్పిటల్కి వస్తుందన్నమాట. రాజేష్తో ఒక మాట చెప్పాలి అంటుంది. ఒక మాట ఏంటి, 1,00,000 మాటలు చెప్పు అంటాడు హీరో. ఆ సంభాషణ చాలా అద్భుతంగా ఉంటుంది. అలా ఒకరి ప్రేమను ఒకరు చెప్పుకుంటారు. కానీ హీరో ఫ్రెండ్స్ ఆకతాయితనంతో రాజేష్కి కాలు విరగలేదు, నేను ఫ్రాంక్ చేయడానికి నాటకం ఆడాడు అని చెప్పడంతో అది నిజంగానే అని తెలుసుకొని హీరోతో గొడవ పడుతుంది హీరోయిన్. అలా కోపంతో వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్స్తో అంటాడు, నిజమైన ప్రేమకి బ్రోకర్లు అవసరం లేదు, నా ప్రేమను నేను సాధించుకుంటాను అని వెళ్ళిపోతాడు. ఇంతలో హీరో వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడం స్టార్ట్ చేస్తారు. పెళ్లి చూపులకి వెళ్లాల్సిందే అని హీరో పేరెంట్స్ పట్టుబట్టడంతో హీరో పెళ్లి చూపులకి వెళ్తాడు. అక్కడ పెళ్లి కూతురిగా మాధవి అంటే కమల క్యారెక్టర్లో ఉంటారు. హీరోయిన్ని చూసే క్రమంలో అతనికి ఆమె అంటే శ్రీదేవి రూపం కనిపిస్తుంది. సో శ్రీదేవి లాగానే ఉండడంతో పెళ్ళికి ఓకే చెప్పేస్తాడు. నెక్స్ట్ డే కమల రాజేష్కి బొకే ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి వస్తుంది. అలా వచ్చినప్పుడు హీరో ఈమెను చూసి, ఎవరు మీరు అని అడుగుతారు. కమల షాక్ అవుతుంది. అదేంటి, నిన్ననే కదా పెళ్లి చూపుల్లో చూశారు అంటుంది. హీరో అంటాడు, మీ రూపంలో నేను ప్రేమించిన నా దేవతను చూశాను, మిమ్మల్ని కాదు, క్షమించండి అంటాడు. కమల బాధతో సూసైడ్ చేసుకుంటాను అంటుంది. హీరో కమలకి సర్ది చెప్తాడు. నీ పెళ్ళి అవుతేనే నేను పెళ్లి చేసుకుంటాను అంటాడు, లేదంటే పెళ్లి చేసుకోను అంటాడు. ఆ తర్వాత కమలకి పెళ్లి కుదురుతుంది. ఆ పెళ్లికి హీరో రాజేష్ కూడా వస్తాడు. అదే పెళ్ళికి కమల ఫ్రెండ్గా శ్రీదేవి కూడా అక్కడికి వస్తుంది. అక్కడే హీరోయిన్తో ఒక సాంగ్, తారలు దిగి వచ్చిన వేళ అంటూ సాగే పాట. ఆ పాట చివరిలో అందరి ముందు హీరోని తిట్టడంతో హీరో వాళ్ళ నాన్న, ఎవరు అమ్మాయి అని అడుగుతాడు. హీరో, తను నా దేవత, ఆ అమ్మాయిని నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అంటాడు. హీరో వాళ్ళ నాన్న అంటాడు, ఆ అమ్మాయిని చూస్తే పొగరబోతూ శూర్పణఖలాగా ఉంది అంటాడు. అప్పుడు హీరో, కొందరు మంచి వాళ్ళు కూడా అలా శూర్పణఖలాగానే ఉంటారు అంటాడు. ఆ డైలాగ్ చెప్పే సంభాషణ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకో పక్క కమల శ్రీదేవితో తనను ఎంత ప్రేమిస్తున్నాడో చెప్తుంది. నిన్ను ఒక దేవతలా భావిస్తున్నాడని చెప్పడంతో తన ప్రేమని యాక్సెప్ట్ చేస్తుంది. వాళ్ళ అన్నయ్య మోహన్ బాబుతో వెళ్ళి పెళ్లి చేసుకుంటే రాజేష్నే పెళ్లి చేసుకుంటాను అని తెగేసి చెప్పడంతో, తల్లి తండ్రి లేని నిన్ను తల్లి తండ్రిగా నేనే అయి పెంచాను, సో నీకు పెళ్లి చేయడం వరకే నా బాధ్యత,
పెళ్లి తర్వాత ఆ పెళ్లి జీవితాన్ని నిలబెట్టుకోవడం నీ బాధ్యత అని చెప్పే ఆ డైలాగ్ కూడా చాలా బాగుంటుంది. అలా వాళ్ళ ప్రేమని పెద్దలు అంగీకరించి పెళ్లి పీటల వరకు తీసుకొస్తారు. పెళ్లి పత్రికలు పంచడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ అండ్ ప్రసాద్కి కూడా మురళీమోహన్ గారు ఉండకపోవడంతో వాళ్ళ ఇంటి వాకిట్లో పెళ్లి కార్డు పెట్టేసి వెళ్ళిపోతారు. వాళ్ళ ఫ్రెండ్ కమలకి కార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ కమలని చూసి వీళ్ళంతా షాక్ అవుతారు. కమల తెల్ల చీరలో ఉండడం చూసి హీరోయిన్ బాధపడుతుంది. తన భర్త చనిపోయాడని, జబ్బు విషయం చెప్పకుండా పెళ్లి చేశారని చెప్పడంతో వీళ్ళు బాగా బాధపడతారు. అలా పెళ్లి పత్రికలు పంచడం పూర్తవుతుంది. ఇంతలో హీరోకి బ్లడ్ వామిట్ అవ్వడంతో హీరో డాక్టర్కి చూపించగా డాక్టర్ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాక చెప్తాను అని చెప్పడంతో హీరో వెళ్ళిపోతాడు. టెస్ట్ రిపోర్ట్స్ వస్తాయి. అదే హాస్పిటల్లో డాక్టర్గా శ్రీదేవి వాళ్ళ అన్నయ్య అంటే మోహన్ బాబు గారు ఉంటారు. రాజేష్ అనే వ్యక్తికి రిపోర్ట్స్ వచ్చాయని, అతనికి క్యాన్సర్ అని చెప్పడంతో మోహన్ బాబు షాక్ అవుతారు. ఏవో కారణాలతో పెళ్లిని 6 నెలలు పోస్ట్ పోన్ చేస్తాడు. మళ్ళీ హీరోకి బ్లడ్ వామిట్ అవ్వడంతో హీరో మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడంతో అక్కడ డాక్టర్ ఉండరు. సో చక్రవర్తి అంటే హీరో వాళ్ళ అన్నయ్య చెప్తాడు నీకు క్యాన్సర్ అని. హీరో చాలా బాధపడతాడు. గుడిలో కమలని చూస్తాడు. తనలా దేవి కాకూడదని హీరోయిన్తో మాట్లాడడం తగ్గిస్తాడు. హీరో తన ఫ్రెండ్స్ని పంపించి హీరో బాగా తాగడం, అమ్మాయిలతో తిరగడం చేస్తున్నాడని చెప్తాడు. కానీ శ్రీదేవి ఈ విషయాలేవి నమ్మదు. ల్యాండ్లైన్కి కాల్ చేసి హీరో వాళ్ళ నాన్న వాయిస్లో మాట్లాడి నా కొడుకు చాలా మారిపోయాడు, అమ్మాయిలతో తిరుగుతున్నాడని చెప్తాడు. ఈ విషయం హీరో వాళ్ళ నాన్న చూసి షాక్ అయ్యి ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు అని అడగ్గా నాగేశ్వరరావు గారు అంటారు వాళ్ళ నాన్నతోటి దేవి ప్రసాద్ అనే అబ్బాయిని ప్రేమిస్తుంది, వాళ్ళ ఇంట్లో ముసలమ్మ నన్ను పెళ్లి చేసుకోమని చెప్పడంతో పెళ్లికి ఒప్పుకుంది, అది కాక ప్రసాద్ దేవి దక్కలేదని సూసైడ్కి ట్రై చేశాడు, వాళ్ళ ప్రేమని విడదీసిన పాపం మనకు వద్దు డాడీ అనేసి వాళ్ళ నాన్నతో నమ్మిస్తాడు. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుతుండగా దేవి వస్తుంది. సో ఈయన హీరో చెప్పినట్లుగా హీరో వాళ్ళ నాన్న హీరోయిన్తో అంటాడు నా కొడుకు చాలా మారిపోయాడు, ఇక నీదే నిర్ణయం అని చెప్పేస్తాడు. అప్పుడు దేవి అంటుంది ఒక మంచివాడు చెడ్డవాడిగా మారతాడు, బట్ ఒక చెడ్డవాడు మంచివాడిగా మారిన తర్వాత చెడ్డవాడు అవ్వడు అని చెప్తుంది. ఇప్పుడు ఎక్కడున్నాడు రాజేష్ అని అడుగుతుంది. జయంతి ఇంట్లో అని చెప్తాడు. అక్కడ జయంతితో మళ్ళీ నాటకం ఆడతాడు హీరో రాజేష్. అలా సాగుతుంది వందనం అభివందనం అనే సాంగ్. వాళ్ళని చూసి వెళ్ళిపోతుంది దేవి. ఇంతలో రాజేష్ స్పృహ తప్పి పడిపోవడం, జయంతి డాక్టర్కి కాల్ చేయడం, డాక్టర్ చూసి ఇతను ఏంటి ఇక్కడున్నాడు అని అడగ్గా ఒక నాటకం ఆడడం కోసం ఇక్కడికి వచ్చాడు, చాలా మంచి వ్యక్తి డాక్టర్ అని జయంతి చెప్పడంతో రాజేష్కి క్యాన్సర్ అని ఇతన్ని ఎక్కడికి కదలకుండా చూసుకోమని చెప్తాడు డాక్టర్. రాజేష్కి స్పృహ రాగానే ఇంటికి వెళ్ళడానికి వెళ్ళే సమయంలో జయంతి తన ప్రేమ విషయం అడుగుతుంది. హీరో చెప్పడు. జయంతి రాజేష్ని వెళ్ళవద్దు అని, మీకు క్యాన్సర్ ఉందని డాక్టర్ వచ్చిన విషయం చెప్పడంతో వాళ్ళ ఇద్దరు సంభాషణలు కూడా చాలా చక్కగా ఉంటాయి ఆ టైంలో. అలా ఇంటికి వెళ్ళిపోతాడు రాజేష్. ఇంటికి వెళ్ళగానే అక్కడ హీరో వాళ్ళ నాన్నతో డాక్టర్ గారు అంటే గుమ్మడి గారు హీరో వాళ్ళ నాన్న చిన్ననాటి ఫ్రెండ్ అనమాట. ఇద్దరు కలిసి మాట్లాడుకుండడం చూసి హీరో షాక్ అవుతాడు. తన క్యాన్సర్ విషయం చెప్పకుండా హీరో చూసుకుంటాడు. హీరోయిన్ వాళ్ళ ఇంట్లో హీరోని మర్చిపోమని ప్రసాద్ని పెళ్లి చేసుకోమని చెప్తారు. దానితో శ్రీదేవి జయంతి దగ్గరికి వెళ్ళి 25,000 ఇస్తాను రాజేష్ని మర్చిపో అంటుంది. జయంతి 50,000 ఇచ్చి నువ్వు రాజేష్ని మర్చిపో అంటుంది. డబ్బుతో ప్రేమను కొనలేవు అంటుంది జయంతి. అలా వాళ్ళ మధ్య జరిగే సంభాషణ కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇంతలో రాజేష్ అక్కడికి వచ్చి శ్రీదేవితో కేవలం నిన్ను మోసం చేయడానికే ఇలా పెళ్లి వరకు తీసుకొచ్చానని, ఇకపై నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు అని దేవి హట్ అయ్యేలాగా మాట్లాడతాడు. దేవి వేగంగా ఇంటికి వెళ్ళి వాళ్ళ అన్నయ్యతో త్వరగా నాకు పెళ్లి చేయన్నయ్య అంటుంది. అలా హీరోయిన్కి ప్రసాద్తో పెళ్లి ఫిక్స్ చేస్తారు. హీరోయిన్ కోపంతో ప్రసాద్ని వాళ్ళ ఇంట్లో చెప్పినట్లు పెళ్లి చేసుకొని హీరోకి చెప్పడానికి వస్తుంది. దాంతో వాళ్ళ అన్నయ్య ఇప్పుడు వద్దమ్మా అనేసి అంటాడు. లేదు నేను వెళ్ళి చూపించాలి, నేను పెళ్లి చేసుకున్నాను అనేసి హీరోయిన్ అంటుంది. దాంతో వాళ్ళ అన్నయ్య ఉన్న విషయం చెప్తాడు. హీరోకి క్యాన్సర్ అని, చనిపోతాడని, నువ్వు వేరే పెళ్లి చేసుకోవాలని ఇలా నాటకం ఆడాడని చెప్పడంతో హీరోయిన్ ఏడుస్తూ రాజేష్ దగ్గరకు బయలుదేరుతుంది. అలా ఆగదు ఆగదు అనే పాట. ఆ పాట తర్వాత హీరో జయంతి మెడలో తాళి కడతాడు హీరో రాజేష్. శ్రీదేవి ప్రసాద్ పెళ్లి చేసుకొని రాజేష్ చివరి దశలో ఉన్నాడని చెప్పడంతో అందరూ రాజేష్ దగ్గరికి వస్తారు. అలా దేవి రాగానే తనని చూస్తూ కళ్ళు మూస్తాడు. అలా సినిమా ముగుస్తుంది. ఈ సినిమా వచ్చి దాదాపుగా
45 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ ఈ సినిమాని ఇప్పటికీ కూడా స్కిప్ చేయకుండా చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ సినిమాకి అంతమంది అభిమానులు అనమాట. చాలా గొప్ప సినిమా. ఈ చిత్రం తెలుగు సినీ చరిత్రలో 4 కోట్ల పైన షేర్ వసూలు చేసిన మొదటి చిత్రం కాగా మొత్తం 4.5 కోట్లు షేర్ వసూలు చేసింది. 1987లో వచ్చిన పసివాడి ప్రాణం సినిమా ఆ రికార్డును క్రాస్ చేసింది. డైరెక్ట్గా 30 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన మొదటి సినిమా ఇది. షిఫ్టింగ్స్తో కలిపి మొత్తం 43 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడింది. తెలుగు సినిమా రంగంలో మొట్టమొదటి ప్లాటినం జూబ్లీ సినిమా, 75 వారాలు ఆడిన తొలి సినిమా కూడా ఇదే. దాదాపుగా 300 రోజులు ఆడిన ఏకైక చిత్రం కూడా ఇదే. ఒకే థియేటర్లో 10 లక్షలు వసూలు చేయడమే కష్టమైన ఆ రోజుల్లో 10 కేంద్రాలలో 10 లక్షలకు పైగా వసూలు చేసి రికార్డు సొంతం చేసుకుంది. ఒక థియేటర్లో 15 లక్షలు 20 లక్షలు కూడా వసూలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ సినిమా. బెంగళూరు నగరంలో 4 కేంద్రాల్లో 100 రోజులు ఆడిందట. ఒక సెంటర్లో 46 లక్షలు వసూలు చేసి కర్ణాటక రాష్ట్ర రికార్డ్ క్రియేట్ చేసింది. ఫ్రెండ్స్, ప్రేమాభిషేకం సినిమా మీలో ఎంతమందికి ఇష్టం? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.